కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని గుండాలమ్మపాలెం మరియు పద్మనాభ సత్రం గ్రామాలలో కోవూరు ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరు గ్రామాల ప్రజలు ఆమెను ఘనంగా స్వాగతించారు. వారిని ఆమె ఆప్యాయంగా పలకరిస్తూ అలాగే వారి సమస్యలు తెలుసుకుంటూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఆమె ప్రచారం ముందుకు సాగింది. పై కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పద్మనాభ సత్రం సోదర సోదరి మనులకి, తెలుగుదేశం నాయకులకి, జన సైనికులకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరికీ ఇంత ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ నా నమస్కారాలు. ఇంత ఎండలో ఇప్పటి వరకు వేచి ఉన్న మీకందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. మీరు నన్ను ఆశీర్వదించండి అని అడుగుతున్నాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు నుండి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని ఆలోచించి సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించమని కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళుల్లో ప్రజలకి అందించగల సమర్థవంత నాయకులని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి పని మీ ఊర్లలో జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళు, ఆగిపోయిన రోడ్లు సగం సగంలో ఉన్నవి ఇంకా అలాగే ఉన్నాయి. 5 ఏళ్ళు గడిచిపోయి తిరిగి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా కూడా. కాబట్టి మనకి గ్రామాల్లో అభివృద్ధి జరగాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మనకి బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో కొన్ని పథకాలు ఇచ్చున్నాడు. ఆ పథకాలు ముఖ్యంగా మహిళలకి ఉచితంగా మీరు బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం. నాయకులు మీ గ్రామంలో ఉన్న సమస్యలు చెప్పారు. ఈ గ్రామంలో నివసించే ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేవని, అవి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు కేటాయించి ఇల్లు నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఈ గ్రామం గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనికి నోచుకోలేదు. అందువలన గ్రామంలో సరైన డ్రైనేజ్ లేదు, ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోతున్నాయని చెప్తున్నారు. అవి కూడా మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఎంతోమంది దానివల్ల అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయంటే డ్రైనేజీలు లేక. కాబట్టి తప్పకుండా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ చేసుకుందాము. స్థానికంగా ఉన్న శ్మశాన వాటికకు కనీస వసతులు ఏర్పాటు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదని చెప్పారు. దానికి కూడా అవసరమైన నిధులు అందజేస్తామని చెప్తున్నాము. పరిశుభ్రమైన మంచినీటిని అందించడం కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు కట్టించి ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి కూడా చెప్తున్నాము. ఈ గ్రామ ప్రజలు వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ కంకర రవాణాలను అడ్డుకున్నందుకు ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు జరగకుండా ఆపేశారని చెప్పి స్థానిక నాయకులు తెలుపుతున్నారు. మనం అధికారం రాగానే ఈ అక్రమ రవాణాలకు చెక్ పెట్టి సకాలంలో అభివృద్ధి పనులు చేసుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను. మీరందరూ కాబట్టి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని, సార్ని ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ మరోసారి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను మీకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి మీ సేవకురాల్లాగా వచ్చిన దాన్ని. నేను మీ మీద పెత్తనం చేయడానికి వచ్చిన పాలకురాల్ని కానే కాదు, ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ సమస్యలు తీర్చగల వాళ్ళే సరైన రాజకీయ నాయకులని నా నమ్మకం. ఆ రాజకీయం చేయడానికే నేను వచ్చాను. కానీ మీ
ప్రజల మీద పెత్తనం చేసి ప్రజల ధనం దోచుకొని వెళ్ళిపోవడానికైతే నేను రాలేదు. కాబట్టి మీకందరికీ ఇచ్చిన మాటలు తప్పకుండా నిలబెట్టుకుంటానని, నేను తిరిగి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు తప్పకుండా మీ పల్లెని పట్టణంగా తీర్చిదిద్దుతానని, కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత, వివాదరహిత కోవూరు నియోజకవర్గంగా రాబోయే కాలంలో భవిష్యత్తులో ఉన్న యువకులకి కానుకగా అందజేస్తానని చెప్పి మీకు అందరికీ మరోసారి మాటిస్తున్నాను. మంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 లెక్కన ఇవ్వబోతున్నారు. అదేవిధంగా అవ్వ తాతలకి పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయబోతున్నారు. వికలాంగుల పెన్షన్ 6,000, బీసీలకు 50 ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించబోతున్నారు. అదేవిధంగా మీకు కరెంట్ ఛార్జీలు పెరగవు, ఉచిత ఇసుక లభిస్తుంది. ఇల్లు లేని పేదవాళ్ళకి ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2 సెంట్లు భూమి పోతున్నారు. పైప్ లైన్ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు, తాగునీరు అందిపోతున్నారు, ప్రతి ఇంటికి కొళాయి వేసి. కాబట్టి అదేవిధంగా నిరుద్యోగ యువకులకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మీద సంతకం చేయబోతున్నారు. అదేవిధంగా 20 లక్షల జాబ్